ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన వారందరికీ దేవుని పేరిట వందనాలు. గత 5 మాసాలు దేవుడు మనందరినీ సురక్షితంగా కాచి కాపాడి తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరుస్తూ ఈ 6వ మాసంలో మొదటి రోజులకి, అది కూడా తన పరిశుద్ధ దినాన్ని మనందరినీ కూడుకోవడానికి దేవుడి చిత్తాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు ఈ 5 మాసాల గుండా మనం ఎన్నో ఇబ్బందుల గుండా ఎలాంటి పరిస్థితుల్లో వచ్చామో మనకు తెలుసు. ఆరోగ్య పరిస్థితులే కానివ్వండి, ఆర్థిక పరిస్థితులే కానివ్వండి, కుటుంబంలో, బంధుమిత్రులలో, ఎలాంటి పరిస్థితుల్లో, సంఘంలో మనం ఎలాంటి స్థితిని చూసి ఉండొచ్చు. అయితే దేవుడైతే మనం ఎక్కడ కూడా విడిచిపెట్టక తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరుస్తూ ఇంతవరకు సురక్షితంగా కాచి కాపాడుతూ ఎన్నో మేళ్లను మనకు ఆయన చూపిస్తున్నాడండి. అంత గొప్ప కృపను మనకిస్తున్న దేవునికి వందనాలు చెప్పుకుంటూ ఇంకో 2 నిమిషాలు దేవుని మా పట్ల చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తులయ్యా. నీవు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి, కాపుదలను బట్టి నీకే ఎనలేని మేళ్ళు తండ్రి అని ఒక 2 నిమిషాలు ఉన్న మన తండ్రికి వందనాలు చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన కృతజ్ఞతాస్తుతులకు బద్ధుడై ఉన్నాడు. ఆయన మన ఆరాధనలకు అర్హుడై ఉన్నాడు. అలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరండి ఈ లోకంలో. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుంటాం, మనం అర్థం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నాయన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, గడిచిన 5 మాసాలు ప్రభా నీవు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. ఎనలేని నీ మేళ్లను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎనలేని నీ కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి, ఘనపరచుకోవడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రమయ్యా. ఇదిగోనైనా ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎవరు ఏ అవసరతలో వచ్చారు, ఎలాంటి అక్కర్లో వచ్చారు ఎదిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చే దేవుడు తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకుతుందని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మీ సన్నిధిలో ఉండి నిన్ను అడుగుచూ ఉన్నాం తండ్రి, నీ కోసం వెతుకుచూ ఉన్నాం తండ్రి. నువ్వు మా పక్కనే ఉన్నావని ప్రభా విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇంతవరకు నీవు మా పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదండి ఇంతవరకు. అందుకని ఆయనని నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా అని మనం ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించి స్తుతించుకున్నాం. అందరం దయచేసి నించున్నట్లయితే ఆయనను మనం ఆరాధించుకున్నాం, స్తుతించుకున్నాం. సరే, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు దివ్యమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే జీవం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. అందరం దయచేసి కూర్చుందామండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గత 2 మాసాలుగా దేవుడు నాకు తరుణం ఇచ్చినా కూడా మీతో పంచుకునే భాగ్యం నాకు కలగలేదు. ఈ నూతన మాసంలో మొదటి ఆదివారం రోజు మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ఇలా పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఈ సమయంలో మనందరం దావీదు రాసిన కీర్తన 23వ కీర్తన 23rd Psalm మనందరికీ తెలిసిందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ ఈ కీర్తన అందరికీ తెలిసిన కీర్తనే. ఇందులో ఏముంటుందండి? ఒకసారి చదువుదాము, అందరము గట్టిగా అందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి ఒకటేసారి చదువుదాము, చిన్నగా అందరం కలిసి చదువుదాం.
ఉత్తర ప్రత్యుత్తర రీతి కాకుండా ఈ వచనము ఎందుకో దేవుడి ఈ మాసం కోసం దేవుడు నేను అడుగుతూ ఉన్నప్పుడు ఈ అధ్యాయాన్ని, ఈ కీర్తనను నాకు చూపించాడు. ఎందుకంటే ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి, ఆయన మన కాపరిగా ఉండి ఇంతవరకు నడిపించాడు. అందుని బట్టి దేవుడు నాకు ఈ కీర్తన 23వ కీర్తన నాకు మరణానికి ఇచ్చాడు. అది మీతో పంచుకోవాలని ఈ ఉదయకాల సమయంలో నాకు కలిగిన ప్రేరేపణను బట్టి అందరం కలిసి ఒకేసారిగా చదువుకుందామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలను అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు కార్యములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను సహవాసం చేసేదను. ఇక్కడ మనం మొదటి వచనంలో ఏం చూస్తున్నామండి? యెహోవా నా కాపరి. అంటే ఈ లోకంలో మనం ఎంతో మంది కాపర్లను, లీడర్స్ని చూస్తూ ఉంటామండి. మనకు తెలిసిన వాళ్ళు రాజకీయంగా కానీ మనకు కావాల్సిన సంఘపరంగా కానివ్వండి, ఇంకెలాంటి స్థితిలో కూడా ఒక లీడర్ అంటే ఎవరండి? ఒకరిని నడిపించేవాడు, ఒకరిని గైడ్ చేసేవాడు, ఒక దారి తప్పిపోకుండా. ఇప్పుడు ఇక్కడ యెహోవా నా కాపరి అని ఇక్కడ ఎవరు చెప్పారు? గొర్రెల గురించి చెప్పారు కదండి. అయితే మన కాపరి ఎవరు? యెహోవా మనకే కాపరి. మనం కూడా గొర్రెలు లాంటి వారమే. ఎందుకంటే మనం ఎప్పుడు తప్పిపోతూనే ఉంటాం. ప్రతిసారి ఆ గొర్రెలను ఎన్నిసార్లు వదిలించినా కూడా అటు ఇటు తొలగిపోతూనే ఉంటాయి. మనం కూడా అలాగే ఈ లోకంలో ఎన్నోసార్లు మనం తప్పిపోయి ఆయన మాటను వినక కాదు, ఆయన మాట విననొల్లక ఆయన పిలుస్తూనే ఉంటాడు. ఇట్రండి, అటు పోకండి, పాపం ఉంది, అటు ఉంది, చీకటి ఉంది, అటు అన్నీ ఉన్నాయని మనకు చెబుతూనే ఉంటాడు. అయితే మనం ఏం చేస్తాము? ఆయన మాటని లెక్కనే చేయము. వినిపించుకోకుండా నువ్వేం నాకు చెప్పేది అన్నట్టు ఒకసారి మన ద్వారిలో వెళ్ళిపోతూ ఉంటాము. ఎందుకంటే లోక ఆశలు ఎట్లుంటాయండి? ఎట్లుంటాయంటే పచ్చిక గల బయళ్లలో ఆయన నడిపిస్తా అని చెప్పాడు. అయితే మనం ఆ పచ్చిక బయళ్ళను చూసి ఇంకా ఎండమావులు లాంటి స్థితిలోనే ఉంటాం మనం. ఎందుకంటే అవి మన ముందు దేవుడు మనకి ఇస్తాడని నమ్మకం మనకు ఉంటుంది. మనకి ఆయన ఇచ్చే ఆ కృప మనకు ఉంది. ఎందుకంటే గత 5 మాసాలుగా ఆయన మనకు అన్నీ ఇచ్చాడు. మనకున్న ప్రతి అవసరతలు తీర్చాడు. ప్రతి స్థితిలో కూడా ఆయన మనం కాపాడుకుంటూ వచ్చాడు. అలాంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈరోజు ఈ ఒక్క వచనం గురించే మనం మాట్లాడుకుందామండి. మన దేవుడు మనం గైడ్ చేసే గైడ్ లైన్ వాడు, ఒక దారి చూపించేవాడు. ఆయన ముందు వెళుతూ ఈ లోకంలో ఆయన వెనక ఫాలో కమ్మన్నాడు. గొర్రె కాపరి కూడా అంతే కదండి. ఆయన ముందు వెళుతూ ఉంటే గొర్రెలు ఆయన వెంట వెళుతూ ఉంటాయి. ఆయన ఎటు తిరిగితే అటు వెళుతూ ఉంటాయి. కొన్ని ఏం చేస్తే ఆయన కన్ను కప్పి అటు ఇటు వెళ్ళిపోవాలని అటు చూసి ఆశపడి అటు ఇటు పడిపోతూ ఉంటాయి. ఒక్కోసారి గుంతలో పడిపోతాయి, కిందికి లోయల్లో పడిపోతాయి, జారిపోతాయి. అయితే దేవుడు అన్నాడు, నేను నీకు మంచి కాపరిని, యెహోవా నా కాపరి. నా అని చెప్తున్నాడు. యెహోవా కాపరి అని చెప్పటం లేదండి ఇక్కడ. దావీదు మహారాజు యెహోవా నా కాపరి అంటే మన ప్రతి ఒక్కరి గురించి ఆయనకు తెలిసిన వాడు. ఆయన చెప్తున్నాడు, నా గురించి ఆయనకు ప్రతి ఒక్కరి గురించి తెలుసు. యెహోవా నా కాపరి అని మనం అనగలుగుతున్నామా? మనం చెప్తాం మా డాడీ మా మమ్మీ అని చెప్తాం, అక్కడున్నట్లే చెప్పాం కదా. అలాగే మనం కూడా మన దేవుని గురించి యెహోవా నా కాపరి, ఆ మాట మనం ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతున్నాము? ఈ లోకంలో ఉంటున్నాము, ఎన్నిసార్లు మనం వెళ్ళిపోతూ ఉంటాము. మనం ప్రతి వస్తువు, చిన్న వస్తువులు కూడా, ఇది నా ఫోను, ఇది నా బుక్, ఇది నా పెన్సిల్, ఇవన్నీ చెప్తాము. కానీ ఏ రోజైనా యెహోవా నా కాపరి మనం చెప్పగలిగామా? యెహోవా నా దేవుడు అని చెప్పగలుగుతున్నామా? ఆయన చేసే మేళ్ళన్నీ మనం పొందుకుంటున్నాము. ఆయన చేసే ప్రతి కార్యాన్ని మనం అనుభవిస్తున్నాము. మన ఆరోగ్యాలనే కానీ, మన స్థితులనే కానీ, మనకుంటున్న ప్రతిదీ ఎసెన్షియల్స్ అన్నీ. ఎందుకంటే ఈరోజు ఇలా జీవించున్నామంటే, ఈరోజు మనం ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈరోజు మనం ఇలా నిలబడి ఆయనను ఆరాధించుకుంటున్నామంటే, ఇలా ఒక సంఘంగా చేరి ఉన్నామంటే
ఆయన మన కాపరి. ఇక్కడే చెప్పాలండి, యెహోవా నా కాపరి. ఆ విశ్వాసం నీకు నాకుందనుకోండి, మనకి ఇంకా ఏమీ, అక్కడ కింద 2వ వచనంలో ఉంటుంది, నాకు లేమీ కలగదు. ఎప్పుడైతే నీవు అంటావో యెహోవా నా కాపరి అని నువ్వు అనగలగమంటే, అప్పుడు ఆయన అంటాడు నీకు కాదు, అక్కడ దేవుడు చెప్తున్న మాట కాదు, నేనే అనుకుంటున్నాను. అక్కడ ఆ విశ్వాసం నాకు ఇచ్చాడు. ఆయన నా కాపరి అయినప్పుడు నాకు ఇంకేది కొద్ది ఉండదు. ఎందుకంటే ఒక కాపరింది తన మందకు ఎక్కడ మంచి గడ్డి దొరకాలి, ఎక్కడ మంచి నీరు ఉండాలి, ఎక్కడ ఏ అపాయం రాకుండా కాచి కాపాడాలి, ఎలా తన చుట్టూ ఉన్న మందను దగ్గరికి తీసుకోవాలి అని ఆ కాపరికి తెలుసు. ఆ కాపరి కాపాడేవాడు తన ప్రాణము నుండి కాపాడాడు. ఆయన చిన్నగా కూడా కాదండి, తన ప్రాణము రక్తము చివరి బొట్టు వరకు కార్చి కాపాడిన కాపరి మన కాపరి. అందుకే అంటున్నాడు దావీదు మహారాజు ఏమని, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఈ విశ్వాసం మనలో ప్రతి ఒక్కరికి కలిగి ఉందామండి. ఆయన సరైన మార్గంలో నడిపించేవాడు. ఇక్కడ సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం ఒక్కసారి. Proverbs 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్ముకొనుము. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం నమ్ముకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఏమంటున్నాడండి? ముందేమన్నాడు అక్కడ? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? ముందు మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ముందేం చేస్తాము? నా స్వబుద్ధి, నాకేం తక్కువ, నేనంత జ్ఞానవంతుడని కాదా, నా జ్ఞానానికి నేను ఇంత చదువుకున్నాను కదా, నేను ఇంత గొప్ప, నాకు శక్తి ఉంది కదా, ఇంత గొప్ప తెలివితేటలు నాకున్నాయి కదా, ఇలాంటివన్నీ నేను చేయగలను కదా అని మనం ఒక్కోసారి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏం చేస్తూ ఉంటాము? దారి తప్పిపోయి ముళ్ళ కంపలల్లోనూ లోకం అనే పాపంలోనూ పడిపోతూ ఉంటాము. నాకు తెలియని ఉందా ఈ లోకంలో? నాకు తెలియనిది ఏమైనా ఉందా ఈ లోకంలోను? మానవుని రూపంలో మానవుడిగా మనం ఎన్నోసార్లు మనం హెచ్చించుకుంటూ ఉంటాం, మనం గొప్ప చేసుకుంటూ ఆయన నుంచి పాపం అనే ఊబిలో పడిపోతూ ఉంటాము. అలాంటప్పుడు మనం చూస్తూ ఉంటామండి, పల్లెటూర్లలో పొలానికి వెళ్ళడానికి దారి ఉంటుంది, పొలాలకు వెళుతూ ఉంటారు. కొంతమంది కొంచెం మంచి మార్గంలో వెళ్తారు, చుట్టూ తిరిగి వెళ్ళటానికైనా గట్టు మీద నుంచి వెళదాం అనుకుంటారు. కొంతమంది షార్ట్కట్గా దాన్ని అడ్డం పడి వెళుతూ ఉంటారు. అయితే ఆ షార్ట్కట్ వెళ్ళే దారిలో మధ్యలో పాములు ఉండొచ్చు, మధ్యలో బురద ఉండొచ్చు, ముళ్ళ కంపలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, తెలియదు. మనం ఏం చేస్తాం? ఈ షార్ట్కట్నే వెతుక్కుంటాం. అయితే దేవుని మార్గం ఎలా ఉంటుంది? ఆ కాపరి, నువ్వు ఇలా నడవయ్యా, ఈ గట్టు మీద నడిస్తే నీకు ఏ అపాయం రాదు, ఈ గట్టు గుండా నువ్వు వెళ్ళావనుకో నువ్వు సురక్షితంగా నువ్వు చేరుకుంటావు, కొంచెం ఆలస్యమైనా కానీ నీ గమ్యానికి నువ్వు క్షేమంగా చేరుకుంటావని ఆయన ఏం చేస్తున్నాడు? ఒక గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. అలాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మనకి ఈ లోకంలో చాలా ఉంటారు. ఏమని? మీరు ఇది చెయ్యండి, షార్ట్ టర్మ్లోనే మీకు అయిపోతుంది, ఈ కోర్సులో జాయిన్ అయిపోండి, 3 నెలల్లోనే మిమ్మల్ని డాక్టర్ని చేస్తాం. 3 నెలలు, అది డాక్టర్ కోర్స్ అంటే అది 7 సంవత్సరాల కోర్సు, 6 సంవత్సరాలు చదవాలి, 1 సంవత్సరం హౌస్ సర్జన్ చేస్తే కానీ అప్పుడు ఒక డాక్టరేట్ వస్తుంది. అలాంటిది మీకు 3 నెలల్లో డాక్టర్ ఇస్తామంటే అతనికి ఏమైనా అనుభవం ఉంటుందండి? ఈ దారి కూడా అలాంటి అనుభవమే, మంచి దారి అది. ఆ దారిలో దేవుడు మనకు ప్రతిసారి ప్రత్యక్షం అవుతూ ఉంటాడు, ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. ఈ 5 మాసాలు మనం చూసుకుందాం. 2025 కోసం మనం ఎంతోగానం, ఈ సంవత్సరం కాదు 24 అంతా నాకు బ్యాడ్ నడిచింది. 24 సంవత్సరంలో నేను ప్రతి క్షణం పడిపోతూనే ఉన్నాను, ఓడిపోతూనే ఉన్నాను. నూతన సంవత్సరంలోకి వెళితే నేను బాగుపడతానేమో, నూతన సంవత్సరం నాకు బాగుంటుందేమో అని మనం ఎంతో ఎదురు చూస్తుండొచ్చు. వచ్చి 5 మాసాలు కూడా గడిచిపోయింది. 5 మాసాలు గడిచిపోయి 6వ మాసంలో 150 రోజులు అయిపోయాయి. అప్పుడే చూస్తూ నూతన సంవత్సరం చూసి నిన్న కాక మొన్న వచ్చిపోయినట్టే ఉంది. అయితే ఆయన అంటున్నాడు, నా కాపరి నా యెహోవా, నా కాపరి నా యెహోవా, యెహోవా నా కాపరి, ఆయన నాకుండగా నాకు ఇంకా ఏమీ లేమి. ఆయన మీద నేను ఆధారపడినప్పుడు, ఒక తండ్రి ఉన్నాడు పిల్లలకి, ఆయన తన తండ్రిని, కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు, కుటుంబంలో ఉన్న ప్రతి వారికి ఏమేమి కావాలో, ఎలా కావాలో, ఏ స్థితిలో అడగక ముందే
అడగక ముందే తండ్రి తన పిల్లల గురించి తెలుసుకుంటాడు. అలాంటి గొప్ప కాపరి మనకున్నాడు. అలాంటి గొప్ప దేవుడు తన బిడ్డల గురించి తెలుసుకోడా? ఆయన గురించి మనకు ఏది కావాలో మనకంటే ముందే ఎరిగిన దేవుడు కదా. ఏది కావాలన్నా మనకంటే ముందే ఆయననే తెలిసిన వాడు కదా. ఎందుకంటే ఆయన సృష్టించుకున్న బిడ్డలం మనం, ఆయన రూపించుకున్న నరులం మనం. అందుకని ఆయన అంటున్నాడు, దావీదు మహారాజు, యెహోవా నా కాపరి. ఆ కాపరి పరలోకంలో ఉన్నాడండి. 24 గంటలు ప్రతి ఒక్కరి గొర్రె ఒక కాపరి తన గొర్రెలో ఉన్న ప్రతి గొర్రెని ఎరిగినవాడు. ప్రతి గొర్రెకి ఆయన పిలిచేవాడు. ఒక గొర్రెని పేరు పిలిస్తే పరిగెట్టుకుంటూ వస్తుంది. ఆయన కూడా ఇది ఉదయకాల సమయంలో మనకు చెప్తున్నాడు, పిలుస్తున్నాడు. మీరందరూ నా గొర్రెలు, మీ అందరి గురించి నాకు తెలుసు, మీ అందరి హృదయాలు నాకు తెలుసు, మీ అందరి తలంపులు నాకు తెలుసు. నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ప్రయాసపడి భారం పోయిచున్న సకల జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవుడు. మనం ఆయన వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, ఎన్నెన్నోసార్లు పడిపోతున్నాము, మన సొంత ప్రయాసంతో ఎన్నో మెట్లు ఎక్కుతున్నాము, జారిపోతూ ఉన్నాము. ఎట్లుంటుందంటే ఒక జారుడు బండ మీద ఎదురు ఎక్కుతున్నాం అనుకోండి, పైకి ఎక్కుతున్నాం మనం ఫీలింగ్లో ఉంటుంది, కానీ మనం అక్కడే ఉంటాము. ఎందుకంటే మనం వేసే కాలు వెనక్కి జారుతూ ఉంటుంది, మళ్ళీ ముందు కాలు వేస్తాం, మళ్ళీ అది వెనక్కి జారుతూనే ఉంటుంది. ఈ లోకంలో మన పరిస్థితి కూడా అదే ఉంటుంది. ఎదుగు బదుగు లేని జీవితాలుగా, ఎదుగు లేని ముందుకు లేనిగా. ఎందుకంటే ఆయన మనం కాపరిగా అంగీకరించకపోతే, ఆయన మీద విశ్వాసం లేకపోతే, ఆయనను అంగీకరించి ముందుకు సాగకపోతే మన జీవితాలు ఎక్కడ వేసినాయి అక్కడే ఉంటాయి, ఒక జారుడు బండలాగా ఉంటాయి. అదే ఆయన నమ్ముకున్నాం అనుకోండి, పారే సెలయేరులాగా, ఎత్తైన కొండ నుంచి పారేలాగా, ఎదుగు నుంచి పైకి కిందికి దిగేలాగా ఆయన మనందరినీ కాచి కాపాడుతాడు. ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఎలాంటి హృదయంలో ఉన్నావు? నువ్వు నన్ను కాపరిగా ఎంచుకుంటున్నావా? నువ్వు నన్ను కాపరిగా అంగీకరిస్తే నీకు ఏమీ లేకుండా నేను చేస్తాను, నీకే కొదువ లేకుండా నేను కాచి కాపాడుతానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి విశ్వాసం కలిగి ఈ మాసం మొత్తం మన జీవిత కాలంలో ఆయన మీద ఆధారపడి ఆయనను కాపరిగా అంగీకరిస్తూ మనకు ముందుకు సాగుదాం. ఈ చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మనందరం కొద్దిసేపు దేవుని నించున్నట్లయితే మనందరం దేవుణ్ణి ఆరాధించుకుందాం. మన దేవుడు సుందరుడండి. ఆయన 10,000లో అతి సుందరుడండి. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, ఎందుకంటే ఆయన షారోను పుష్పం లాంటి వాడంటండి, లోయలోని పద్మం లాంటి వాడండి. ఒక లోయలో మురికిలో పుట్టిన పద్మం, అది ఆ మురికిలో ఎంతో గుబాళిస్తుందండి, ఆ మురికిని కూడా తొలగిస్తుందండి. తనకంటదు, ఆ మురికిలో పుట్టిన పుష్పమైనా కానీ తనకొక్క మలినం కూడా అంటదండి. అలాంటి సుందరమైన పుష్పం, అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు, అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు, అలాంటి గొప్ప కాపరి మనం కలిగి ఉన్నందుకు మనందరం ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. నేను చూడాలని వచ్చాం దేవా, నీ ప్రేమను పొందాలని వచ్చానయ్యా. నా హృదయంలో నా ఆశ అంతా అదే అయ్యా. నిన్ను చూడాలని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరానయ్యా. నాకు కనపడయ్యా, నీవు నాతో ఉండయ్యా. ఎందుకైతే ప్రభా నేను నిన్ను విడిచి బ్రతకలేను తండ్రి. నీ ప్రభా ఏం చేయగలనయ్యా ఈ లోకంలో, ఎలా జీవించగలను తండ్రి? నీవు లేకపోతే నా పరిస్థితి ఏమిటయ్యా? నువ్వు కాపరిగా లేకపోతే నేనేమైపోతాను తండ్రి? నన్ను కాపాడేవాడవు తండ్రి, నన్ను హక్కున చేర్చుకునేవాడవు తండ్రి, నీ రెక్కల క్రింద భద్రపరిచేవాడవు దేవా. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నాయన ప్రభా, ఈ ఉదయకాలంలో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకోవటానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం. ఇదిగో నాయన ప్రభా, నేను ఆరాధిస్తుండగా నీవు మా మధ్యలో ఉండయ్యా, నిన్ను గణపరుస్తుండగా నీవు మాకు తోడుగా ఉండు తండ్రి. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు
అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. అవును ప్రభా, ఉదయకాల సమయంలో నిన్ను చూడాలని వచ్చామయ్యా, నీతో ఉండాలని వచ్చామయ్యా, నీ ప్రేమను పొందాలని వచ్చామయ్యా. ప్రభా, నువ్వు మాకు కనపడయ్యా, నీ ప్రేమను మాకు పంచేయ్యా, నీ తోడు మాకు దయచేయ్యా. ఇదిగో నాయన ప్రభా, తప్పిపోయామయ్యా, తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నాం తండ్రి, నీ నుంచి దూరం అయిపోయామయ్యా, నీ ప్రేమను విడిచిపెట్టాం తండ్రి. దయతో మాకు తోడుగా ఉండు తండ్రి, నీ కాపుదల మాకు అయ్యయ్యా, నీ తోడుపాటు మాకు దయచేయ్యా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. మనస్ఫూర్తిగా నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నీ వంటి వారెవరున్నారయ్యా ఈ లోకంలో? నీవే కదా ధైర్యం, మా దైవం, నీవేగా మా దేవుడు తండ్రి, నీవేగా మా కాపరినైనా, మా కండ కొండ తండ్రి నీవే తండ్రి. నీలాంటి వారిని మేము ఇంకెవరైనా చూడగలమా తండ్రి? నీలాంటి దైవం ఇంకెక్కడైనా ఉందండి? నీలాంటి సహాయం మాకు ఇంకెక్కడైనా దొరకగలదా తండ్రి? నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీలాంటి దైవాన్ని మాకు కలిగించావు తండ్రి. నువ్వు మాకు దైవంగా, కొండగా, కోటగా, ఆధారంగా ఉన్నావు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం తండ్రి. నీలాగా లేరు ఎవ్వరయ్యా, ఎవ్వరు లేరు తండ్రి. నా తల్లిదండ్రి, నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నేను అనుకుంటున్న ఈ లోకం లీడర్స్ ఎవ్వరూ లేరయ్యా. ఎందుకంటే నువ్వు ప్రాణం పెట్టి నన్ను కొన్నావయ్యా. నువ్వు ప్రాణం పెట్టి నా కోసం ఐదనం చెల్లించావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నేను పడిపోయిన స్థితిలో నేను చేసిన ప్రతి పాపం కొరకు ప్రభా, నీవు నా కొరకు తగ్గించుకుని ప్రభా, నీవు నా కొరకు అప్పగించుకున్నావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, అంతగానే ఇంకెవరూ చేయగలరు తండ్రి. నా తల్లిదండ్రులు, నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు ఎవ్వరూ చేయలేరయ్యా. నా స్నేహితులు ఎవ్వరూ నా కోసం ఇలాంటి త్యాగం చేయలేరు తండ్రి. అందుకేనైనా నీలాగా ఎవ్వరు లేరు నైనా, నీలాగా ఎవ్వరు లేరు తండ్రి ప్రభా. అందుకే నీ సన్నిధిలో చేరాం తండ్రి, అందుకే నీ సన్నిధిలో చేరాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీవు తోడ్పాటును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు? యేసయ్యా, నా
వారెవ్వరు. ఎవరైనా చూడగలమా మనము? యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా. ప్రభువా నాయనా, తండ్రి స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. నువ్వు అతి సుందరుడు తండ్రి. 10,000 కాదు నైనా, కోట్లలో ఒక్కడివి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నిన్ను చూడలేనంత ప్రకాశం కలిగిన వాడవు తండ్రి. తేజోమయుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎన్నెన్నో గొప్ప నామాలు కలిగిన దేవుడు తండ్రి. అద్వితీయుడు, ఆశీర్వాదకర్తవు తండ్రి ప్రభా. ఇలా ప్రభా కరుణామయుడు, కృపామయుడు తండ్రి. అన్ని విషయాలను మనం కలిసి కాపాడే దేవుడు తండ్రి. పాప కాపరివు తండ్రి. అలాంటి గొప్ప కృపను మా అందరికీ దయచేస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రీతిగా ఇంతవరకు నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం దేవా. ఇదిగోనైనా ప్రభా, ఈ సమయంలో ప్రభా నీ దాసుని నిలబెట్టుకుని మాతో మాట్లాడబోచుండగా తండ్రి. నీ దాసు ద్వారా ప్రతి ఒక్కరికి కావాల్సిన హృదయ ఆహారాన్ని దయచేయండి తండ్రి. ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఏ హృదయం ఎలాంటి ఆహారం అవసరమైంది తండ్రి, ఏ ఆకలితో వచ్చాము తండ్రి, ఏ ఆత్మీయతలు ఏమితో వచ్చాము తండ్రి, దాన్ని సమృద్ధిగా మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నీ దాసుని నిలబెట్టుకొని ప్రభు మాకు కావాల్సిన ప్రతి ఆహారాన్ని మాకు దయచేయండి. ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నామని. ప్రభు యొక్క కృపను బట్టి చేరువచ్చిన వారందరికీ కూడా వందనములు, స్తోత్రాలు, దేవునికి వందనాలు. అదే కాల సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కీర్తనల గ్రంథము 64వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథము 64వ కీర్తన 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. కీర్తనలు 64. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలను పదును పెట్టుదురు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఉరునుటకు యోచించుకొనుచు మనలను ఎవ్వరూ చూచెదరని చెప్పుకొందురు. దేవుడు బాణముతో వారిని
కలుగును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. మనుష్యులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవుడు ప్రేమగల దేవుడు, దేవుడు దయగల దేవుడు, దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు ఎంతో జాలి హృదయం గలవాడు. అట్ ద సేమ్ టైం దేవుడు పగ కూడా తీర్చుకొనగలిగిన దేవుడు, పగ కూడా తీర్చుకొనగలడు. దేవుడు కోపపడే దేవుడు కూడా. దేవుడు ఆయన ఉగ్రతను కూడా చూపించగలిగిన దేవుడు. అయితే అసందర్భానుసారంగా ఆయన చేయడు, కానీ సందర్భానుసారంగా అది కనపరుస్తాడు. ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవన్నీ ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి చూపించాలి. అలాగే కోపము, ఆయన శిక్ష, ఆయన ఉగ్రత, ఆయన దండన ఎప్పుడో కూడా అది కూడా ఆయనకి తెలుసు. పగ తీర్చుకోవడం కూడా ఎప్పుడు ఆయన తెలుసు. అంతేగాని కనబడినప్పుడల్లా ఏర్పడితే అట్లని కాదు. ఆయనకి సమయ సందర్భాలు, పరిస్థితులు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి, కాలములు ఆయన చేతిలో ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని భక్తుడు, కీర్తనాకారుడు దావీదు. ఇప్పుడు దాకా మనం 23వ కీర్తన విన్నాం. దావీదు యొక్క గొప్పతనం ఏంటంటే తన దేవుడు ఎలాంటి వాడో బాగా తెలిసినవాడు. తన దేవుడు ఒక మంచి కాపరని కదా. మంచి కాపరి ఏం చేస్తాడు? చక్కగా గొర్రెలని కాపాడుకుంటాడని, తన గొర్రెలను చక్కగా చూసుకుంటాడని, ఆ గొర్రెల విషయంలో ఆయన ఏమీ కొదువు చేయడని, అంటే ఆయన గురించి బాగా అర్థం చేసుకొని తెలుసుకున్నాడు. అప్పుడు ఏంటి హృదయం ఏమైంది? ఇప్పుడు మా డాడీ ఇట్లా ఇంత మంచోడు, మా డాడీ మాకు కావాల్సింది చక్కగా కొనిస్తాడు, మా డాడీ నేను అడిగితే కాదనడు అని ఇట్లాగా బాగా అర్థం చేసుకున్న కొడుకు కానీ కూతురు కానీ ఏం చేస్తారు? చాలా హ్యాపీగా ఆ డాడీ మీద నమ్మకం పెట్టుకుంటారు, ఆయనకి అప్రోచ్ అవుతారు. అంటే ఆయన్ని సమీపిస్తారు అవసరాన్ని బట్టి. ఇదిగో ఈ అవసరంలో ఉన్నానన్నప్పుడు మా డాడీ ఖచ్చితంగా మా సాయం చేస్తాడు, మాకు హెల్ప్ చేస్తాడని డాడీ దగ్గరికి వెళ్తారు. కానీ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ఎందుకంటే వాళ్ళ డాడీ గొప్పతనం ఏంటో వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా. అలాగే ఈ కాపరి గురించి భక్తుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి యెహోవా నా కాపరి అని ధైర్యంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఇవన్నీ కూడా మంచిది. అలా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ కూడా అదే భక్తుడు దావీదే ఇక్కడ అంటున్నాడు, అయ్యా దేవా నేను మొరపెట్టుగా నా మనవి 64వ కీర్తన 1వ వచనం అన్నాడు. దేవా నేను మొరపెట్టుగా నా మనవి ఆలకింపు అన్నాడు. ఎందుకు ఈ విధంగా చెప్పుకుంటున్నాడు అంటే దావీదు గొప్పవాడే అయినప్పటికీ తన జీవితంలో కూడా తనకు కీడు తలపెట్టేటువంటి కొందరు మనుషులు ఉన్నారు, తనకి కొద్దిగా ఇబ్బంది కలిగజేసే మనుషులు ఉన్నారు. అందుకనే ఇగో నా శక్తి చేత, నాకున్నటువంటి ప్రభావం చేత, నాకున్నటువంటి ఒక బలం చేత నేనేదో చేసేస్తాను కాబట్టి నాకు ఇంకా ఎవరితో సంబంధం లేదు అనుకోవట్లేదు. కానీ దేవునికి అప్పచెప్తే దేవుడి సహాయం తీసుకుంటే మంచిది అనేది. అందుకే కదా ఇందాక కూడా వాక్యంలో బ్రదర్ గారు వచ్చింది చదివించారు. ఏం చదివించారంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోరక అనే మాట జ్ఞాపకం చేసుకుంటారు. సో మన స్వబుద్ధిని, మన శక్తిని, మన బలాన్ని, మనకున్న జ్ఞానాన్ని ఏదో ఉపయోగించుకొని ఏదో చేసేద్దాం అనుకుంటే పరిష్కారం జరగదు. అదే దేవుని సహాయం కోసం అడిగామనుకోండి, దేవుని సహాయం తీసుకున్నాం అనుకోండి, అది గొప్ప విషయం. అందుకని ఇక్కడ భక్తుడు కూడా అయ్యా నేను మొరపెట్టగా నా మనవ ఆలకింపు అయ్యా దేవా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అతడు దేవుడు అనే విషయాన్ని గుర్తించాడు. దేవుడు అన్నప్పుడు ఇక ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు, అంతే కదా. దేవుడే టాప్. ఇప్పుడు రాజు ఉన్నాడంటే రాజుకి మించిన వాళ్ళు ఇంకెవరన్నా ఉండొచ్చు, కానీ దేవుడు అన్నప్పుడు దేవుడికి మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే ఎందుకు ఈ సమయంలో ఇక్కడెందుకు ఆ విధంగా మొర చేస్తున్నాడంటే కారణం కూడా 2వ లైన్లోనే చెప్పేశాడు. అక్కడే శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము అన్నాడు. అంటే ఇక్కడ ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే శత్రు భయము అనేటువంటిది తనకు ఒకటి ఉంది.
మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో శత్రు భయము అనేటువంటి ఉంటుంది. అంటే శత్రువు అంటే కొన్నిసార్లు ఎక్కడో శత్రువులు బయట నుండి వస్తారని కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మన మనసే మనకి శత్రువు అయింది. మనకి శత్రువు అంటే ఏంటో తెలుసా? ఎస్పెషల్లీ దేవుని నమ్మిన వాళ్ళకి 3 రకాలైన శత్రువులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఒకటి మన శరీరమే మనకి శత్రువు. లోపల ఉన్న ఆత్మ దేవుని ఆత్మ ఉంటే ఆత్మానుసారంగా మనం నడవలసి ఉంది. దేవుని ఆత్మగా మనం జీవించాలి. ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు కదా. దేవుని విషయాల్లో ఉంటాము, అది దేవునికి మహిమని తీసుకుని వస్తున్నది కదా. ఆత్మానుసారంగా జీవిస్తాం. లోపల ఉన్నటువంటి ఆత్మ మనం నడిపిస్తూ ఉంటే ఆత్మానుసారం. కానీ ఈ శరీరం ఏం చేస్తుందంటే ఆత్మానుసారంగా మనం నడవకుండా ఇదే మనకు ఒక శత్రువుగా తయారై కొన్ని కోరికలు, కొన్ని ఆశలు పుట్టించేస్తాయి. ఈ ఆశలు, ఈ కోరికలు శత్రువుగా తయారై ఏమై చేస్తాయంటే దేవుని కానీ ఆత్మకార్యం జరగకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఈ శత్రువే మన మీద దాడి చేస్తూ ఉంటుందంటే ఒకటి శరీరం, మానవులకి విశ్వాసం లేదు అంటే దేవుని నమ్మిన వాళ్ళ గురించి ఏంటంటున్నా ఈ శరీరమే మన మనస్సు, అంటే మొదటి ఆదాము స్వభావం అనేది ఉంటుంది. అంటే ప్రాచీన స్వభావం అనేది ఉంటుంది మనకి. అది మనకు ఒక శత్రువు, ప్రాచీన స్వభావం, ఆదాము స్వభావం. అయితే ఇక్కడ ఈ భక్తుడు పలుకుతున్నది ఏంటంటే లిటరల్ శత్రువు గురించి. ఓకే, లేఖనాల్లో ఇక్కడ చెప్తున్న భాగం ఏంటంటే లిటరల్ గానే తనకు శత్రువులు ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి లిటరల్ గా కూడా శత్రువులు కూడా ఉండొచ్చు. అఫ్ కోర్స్ లిటరల్ గా శత్రువులు ఉండొచ్చు అక్కడ ఇక్కడ ఏదో ఒక సందర్భంలో మనం పనిచేసే స్థలాల్లో కానివ్వండి, మన బంధువులు. ఒకవేళ ఎవరైనా మీ శత్రువుల గురించి ఎవరండి చెప్పండి ఒక మాట అన్నారు. కొందరైతే మాకు ఎక్కడో లేరండి, మా బంధువుల్లోనే ఉన్నారండి అంటారు. అవునా? శత్రుత్వాలు మెయిన్ ఎక్కడో వచ్చేదానికన్నా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య చూసారా? లేకపోతే బాబా మరుదులు, లేకపోతే అన్న ఆస్తి తమ్ముడు ఏదో ఎంత తీసుకున్నాడని ఇంత స్థలం కోసం కోర్టుకి అవసరమైతే నేను ఆ 100 రూపాయలు దొరికిందని కోర్టు చేసి అది కూడా నేను లాక్కుంటాను. ఇట్లాగా చూసారా? అక్కడక్కడ వార్తల్లో చూస్తుంటాం, మనం పేపర్లో చదువుతుంటాం. చిన్న గజం స్థలం కోసం తమ్ముడి మీద దాడి చేసిన అన్న, ఇలాంటి వార్తలు వింటుంటాం కదా. అంటే దీని అర్థం ఏంటి? శత్రుత్వం అనేటువంటిది లోపల కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మానవుడికి శత్రుత్వాన్ని తీసుకొచ్చే మనుషులు చాలా రకాలుగా ఉంటారు. అట్లాగే పనిచేస్తున్న స్థలంలో చాలా కీడు కలిగించే వాళ్ళు ఉంటారు. మనకు బాగానే ఉన్నాము, మనం మంచిగా ఒక చక్కగా బాస్ దృష్టిలో మనం చక్కగా పనిచేస్తున్నాము, బాస్ మనల్ని మెచ్చుకుంటున్నాడంటే మనతో ఉన్న కొలీగ్స్ ఖాళీగా ఉంటారా? వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా మన పేరు ఎట్టోగంట చెడగొట్టాలని చూస్తారు బాస్ దగ్గర. వాళ్ళు చేయరు కదా, వాళ్ళు కష్టపడి చేయరు కదా. మన బాస్ మనం మెచ్చుకుంటుంటే మన పేరు చెడగొట్టాలని చూస్తుంటారు. అంటే ఇవంతా కూడా శత్రువు మనకు తెలియకుండా. అందుకనే ఇక్కడ దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచుము అన్నాడు. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఏదో నిజంగానే ఒక కత్తో ఒక పెద్ద కట్టం తీసుకొచ్చి దూస్తున్నారని చెప్పట్లే, కానీ 3వ వచనంలో అసలు ఏంటో ఆయుధం చెప్పారు వాళ్ళు. అంటే ఈ శత్రువులు వాడే ఆయుధం ఏంటంటే అది ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వాళ్ళ నాలుకలతోనే శత్రుదాడి చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో అందుకనే భక్తుడు ప్రార్థిస్తాడు, అయ్యా నేను నీకు మొరపెడుతున్నా, నా శత్రు భయం నుంచి నేను కాపాడయ్యా. మానవులంగా మనకి దేవుని కాపుదల అవసరం. మనం ఏమనుకుంటామంటే దేవుడా నేను ఇప్పుడు ప్రయాణం చేసి వెళ్తున్నా, ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వకుండా నన్ను ప్రమాదం నుంచి కాపాడు ప్రభా అని ప్రార్థన చేసుకుని వెళ్తాం. మంచిదే, ఎస్ అది కరెక్టే, అది అవసరం. మనకి దేవుని మన కాపుదల కావాలి ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు, ఎటువంటి యాక్సిడెంట్స్ జరగదు. మరి అదే కాకుండా ఇది కూడా ఇంపార్టెంట్. మనకున్నటువంటి మనుషుల మధ్య మనం ఉంటున్నప్పుడు వారి నాలుకలతో వాళ్ళు పదును పట్టి చక్కగా, కత్తుల అవసరంలా, కత్తి కన్నా బాగా దాడి చేయగలిగినటువంటి ఆయుధం ఏంటి అంటే నాలుక చాలా డేంజర్. నాలుకను గురించి యాకోబు రాసిన పత్రికలో ఇక అధ్యాయం అంతా ఉందన్నమాట. ఒక అధ్యాయం ఇలా అధ్యాయంలో అసలు అధ్యాయం 4వ అధ్యాయం. నాలుక ఇంతదే, కానీ అది ప్రకృతి చక్రమునకు ఇచ్చిపెట్టి. అంటే నాలుక ద్వారా శత్రువులైనా తయారవచ్చు, నాలుక ద్వారా శత్రువులను కూడా మనం మిత్రులుగా మార్చుకోవచ్చు. నాలుక అనేది అయితే ఉంటారు కొందరు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆకస్మితంగా దాయాలు చేయాలండి. అలాగే బాణములను కూడా సంధిస్తున్నారంట, యథార్థవంతులు కొట్టాలని. వారు దురాలోచన చేస్తున్నారంట. ఆ వచనాలన్నీ ఇక్కడ మనం చదివిన 64వ కీర్తనలో ఉన్నాయి. ఇంకా ఏంటి అంటే 6వ వచనంలో 5వ వచనంలో ఫస్ట్ లైన్ ఏమన్నది, వారు దురాలోచన
దృఢపరుచుకుందరు. ఫస్ట్ ఒక ప్లానింగ్, ఒక స్కీమ్ చేసుకుంటారు. ఆ ప్లాన్ చాలా గట్టిగా ఉండేటట్లుగా చూసుకుంటారు, స్ట్రాంగ్ ఉండి. మళ్ళీ అందులో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు దొరికిపోతారు కదా. అందుకని ఏం ప్లాన్తో చేస్తే బాగుంటుంది అనేది దుష్టుడు ఆ విధంగా ప్లాన్ చేస్తాడు. మనకు దుష్టుడు ఉన్నాడు, సాతానుడు. వాడు కూడా ఎక్కడ ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలా అని చూస్తాడు. అందుకని వాడి గురించి బైబిల్లో కూడా ఏం రాస్తుందంటే, ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుచున్నాడంట. ఈరోజు ఎవరు దొరుకుతాడా? వాడు దేవుని నమ్మడం జోలికి పోడండి. ఎందుకంటే వాడు ఆల్రెడీ వాళ్ళంతా వాడు పార్టీ కాబట్టి. ఎవరైతే ప్రార్థనాపరులుగా భక్తిగా జీవిస్తూ దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటారో దేవుని చిత్తానుసారంగా వాళ్ళ మీద దాడి చేయడానికి వాడు వస్తాడు. అంతే కదా. ఇప్పుడు ఒక శత్రు సైన్యం ఉందనుకోండి, వాళ్ళని కొట్టుకుంటారు, వాళ్ళ సైన్యాన్ని వాళ్ళు కొట్టుకుంటారు కాదు. శత్రు సైన్యం ఆపోజిట్ ఉన్నటువంటి వాళ్ళని కొడతారు. అలాగే సాతానుడు ఇప్పుడు వాళ్ళని గురించి ఏం చేయడు. మనం దేవుని పిల్లలంగా ఎవరమైతే ఉన్నాం మన మీద దాడి చేయడానికి వాడు చేస్తుంటాడు. వాడు ఎవరిని మృంగుదునా అని వాడు దాడి చేయడానికి సింహం వలె గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడు. మనకు కానీ మనం వాడికి కొద్దిగా అవకాశం ఇచ్చామనుకోండి, మొత్తం భక్షించేస్తాడు. అలాంటి అవకాశం వాడికి. అందుకని ఈ భక్తుడు ప్రార్థనాపరుడైన దావీదు కీర్తనలో, అయ్యా నీకేం మొరపెడుతుందని దేవుని సహాయం అడుగుతున్నారు. తర్వాత 6వ వచనంలో ఏమనుందంటే, వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ఇంకా ఏముంది, ఇంకా అప్పుడు అది ఇట్లా చేస్తే ఇది ఇంకా బాగుంటుంది అని ఇంకా సెర్చ్ చేసి, ఇంకా ప్లాన్ చేసి, ఇంకా సెర్చ్ చేసి, ఈ ప్లాన్ కన్నా ఇంకా ఈ ప్లాన్ బాగుంటుందేమో, ఈ ప్లాన్ కన్నా ఇంకా ప్లాన్ బాగుంటుందేమో అని చెప్పేసి ఇంకా దాడి చేయడానికి, ఇంకా ఎదురు దెబ్బ కొట్టడానికి, ఇంకా కొట్టడానికి, ఇంకా దెబ్బ తీయడానికి, ఇంకా ఇబ్బంది పెట్టడానికి వెదకి ఇంకా బాగా సెర్చ్ చేస్తారు. ఈ రోజుల్లో మనకి మంచి గూగుల్ సెర్చ్ చేసినట్లుగా, ఇంకా డిఫరెంట్ ఇంజిన్స్ ఉన్నట్లుగా సెర్చ్ చేయడానికి మంచిగా ఇంకా ఏ ప్లాన్ అయితే బాగుంటుంది, ఫలానా సీరియస్లో అట్లా దెబ్బ కొట్టారు కదా, ఆ ప్లాన్ అయితే ఇంకా బాగుంటుందేమో. ఇలా చాలాసార్లు ఆ సీరియల్లో చూసింది, చాలాసార్లు ఈ సినిమాలు ఎందుకు చూడొద్దంటారంటే, అవి చూసిన దగ్గర నుంచి అదంతా సబ్కాన్షియస్లో మనకు మైండ్లో ఉంటుంది కాబట్టి. ఎస్పెషల్లీ ఈ సీరియల్స్ చూసిన వాళ్ళకి కొంతమందికి, ఓహో అందులో అట్లా జరిగిందంటే టీవీలో మా తోడుకోడలు కూడా అట్లే ఆలోచన చేస్తుందేమో, లేదా మా ఆడపడుచు కూడా ఇట్లే చేస్తుందేమో, మా అత్త కూడా నా గురించి ఇట్లా ఆలోచన చేస్తుందేమో, లేకపోతే నా కోడలు నా గురించి ఇట్లా ఆలోచన చేస్తాం అని ఆ మైండ్లో అవన్నీ ఉండి ఏమైపోతాయి తెలుసా? అవన్నీ మైండ్ని బాగా మనిషిని ఒక మంచి ఆలోచనలోకి రాకుండా అనుమానపడే స్థితిలోకి వచ్చేసి అనవసరంగా ఏ కారణం లేకపోయినా అది ఒక దెబ్బ కొట్టేటట్టుగా తయారైపోయింది. అందుకే అవన్నీ వద్దంటాం మనం. అందువల్ల ఇప్పుడు ఒకవేళ ప్రయోజనం కలిగించేది నిజంగా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తయారు చేసి మనలో ఒక ప్రయోజనకరమైనది చేసేదంటే అట్లాంటివి ఏదైనా పర్వాలేదు. కానీ మనల్ని, మన బంధాలని, మన జీవితాన్ని పాడు చేసేవి మన పొద్దున చెప్పుకుంటాం. అందుకని అయోధ్య అంటాం. అయితే ఇక్కడ ఈ కీర్తనలో అయితే అలాంటి సమయంలో కీర్తనాకారుడికి ఉన్నటువంటి గొప్ప ధైర్యం, నమ్మకం ఏంటి అని అంటే, 7వ వచనంలో అతడు పలికిన మాట ఏమనుందంటే, దేవుడు అదండి. మన శత్రువుల గురించి మనం వెళ్ళి ఏదో దాడి చేయనక్కర్లా అండి. మన శత్రువుల గురించి, లేకపోతే మనకున్నటువంటి ఎవరైతే ప్రతీకారం చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి వెళ్ళి మనం వెళ్ళి దెబ్బకు దెబ్బ కొట్టక్కర్లా. ఈ భక్తుడు సింపుల్గా దేవునికి అప్పచెప్పాడు. అవునా? బైబిల్లో కూడా ఏం చెప్పాడంటే, పగ తీర్చుకునేట నా వంతు అన్నాడు దేవుడు. సో సింపుల్గా దేవునికి అప్పచెప్తే చాలు. అందుకనే కదా ఎస్తేరు గ్రంథంలో కూడా మొర్దెకై ఎస్తేరుకి తెలియజేసినప్పుడు ఆ ఎస్తేరు కూడా, సరే మీరు నా కోసం 3 రోజులు ఉపవాసం ఉండండి అని చెప్పారు. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, దేవుని దగ్గర మొదలుపెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ మొర్దెకై వెళ్ళి డైరెక్ట్గా ఏమి చేయలేదు. ఏం చేశాడా? హామాన్ని ఏం చేయాల? ఇదంతా దేవుని ప్రాసెస్లో తీసుకొచ్చారు. దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు. ఇంకేముంది, వీళ్ళ మొర్దెకైని ఉరిదీసేద్దాం అనుకున్నాడు, ప్లాన్ చేశాడు, వెనక్కి మంచి ప్లాన్ సంపాదించుకుని చేసుకున్నాడు. కానీ హామాను చివరికి ఏమైంది? వేరే వాళ్ళకి ఉరి చేద్దామని ఆయన ఇంటి దగ్గర మంచిగా సిద్ధపాటు చేసుకుంది. ఆయన తెలియట్లా దాని మీద నేనే ఉరిది పడతానని. దేవుడు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. సో ఈ భక్తుడికి తెలుసు, నా దేవునికి అప్పుడు చెప్తే ఆయన కరెక్ట్ ప్లాన్తో వాళ్ళని దెబ్బ కొడతాడు అని. సో మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరికి మనం హాని చేయనక్కర్లా, ఎవరి గురించి మనం ఎక్కువగా చింతిస్తూ మన టైం వేస్ట్ చేసుకునక్కర్లా.
నువ్వు ఒకరి గురించి ఒకరు ఎక్కువ ఆలోచన చేస్తున్నావు అంటే నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని నేను అంటాను. ఎక్కువ వద్దు, వాళ్ళని దేవునికి అప్పచెప్పేసేయండి. అది ఎవరైనా సరే, అది ఏ పరిస్థితి అయినా సరే, అది ఏ కష్టమైనా సరే, సింపుల్ లాజిక్ అనమాట. దేవునికి అప్పచెప్పేసి ఎస్ నా కేసు, నా ఫైల్ ఆయనకి ఇచ్చేసాను, ఇంకా నా ఫైల్ ఆయన చేతిలో పెట్టాను కాబట్టి ఆ ఫైల్ ఆయన దగ్గర ఉంది, ఇక నేనేం చేయనక్కర్లేదు అనే ధైర్యం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు హృదయంలో నెమ్మదిగా పడుకుంటా. అలా కాకుండా ఏమైందో ఏమో, ఏం జరిగిందో ఏమో, నాకు ఎవరి వెనక నుంచి ఇంకేమైనా దెబ్బ కొడతారేమో, అటువైపు నుంచి సైడ్ నుంచి ఏమైనా దెబ్బ తగిలిద్దేమో, లేకపోతే ఇంకొకరిని ఎవరినో వాళ్ళు తీసుకొచ్చి ఇంకోటి ఏదో చేస్తారేమో. నాకు ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటే సాతానుడు భయంకరంగా ఈ రోజుల్లో దేవుని కుటుంబాల్లో, దేవుని సంఘాల్లో ప్రార్థనాపరులైనటువంటి వారు, అలాగే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాల్లో చాలా రకాలైనటువంటి శత్రుభయాలు, అనేక రకాలైనటువంటి కలతులు, అనవసరమైన సమాధానం లేకుండా ఉండే చేసే పరిస్థితులు ఇవన్నీ తీసుకొస్తున్నాడు. ఇలాంటి టైంలో మనం మనిషికి మనిషి ఎదురుబడి వాగ్వాదం చేసుకొని అరుచుకోవడం వల్ల పరిష్కారం జరగదు. ఈ పరిస్థితి సైలెంట్గా దేవునికి అప్పచెప్పేస్తే, దేవుని దగ్గర మొరపెడితే, దేవుని దగ్గర అయ్యా ఈ పరిస్థితి, ఈ గొడవ, ఈ విషయం నేను నీ దగ్గర మొరపెట్టుకుంటున్నాను అని ఆయనకి అప్పచెప్పుకొని మళ్ళీ మీరు దాని బయట డిస్కషన్ చేయొద్దు. నెక్స్ట్ చేసే తప్పు ఏంటంటే చాలా మంది దాని గురించి ఇంకో మళ్ళీ 10 మందికి డిస్కషన్ చేసుకుంటారు. అది తప్పు. అవసరంలా మనం పూర్తిగా ఒక కేసు, ఆ ఫైల్ ఆయనకి అప్పచెప్పేసిన తర్వాత ఇక మళ్ళీ మనం వెళ్ళి ఇంకొక చోటకి వెళ్ళి దాన్ని ఏదో పబ్లిసిటీ చేసుకుంటూ బీబీసీలోనో, TV9లోనో, దూరదర్శన్లో పెట్టుకొని హడావుడిగా నలుగురికి తెలియజేయాల్సిన పనే వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే నేను అంటుంది, దాన్ని నలుగురితో ముచ్చటించడం ద్వారా సమస్య తీరదు. కానీ ఒకసారి ఆ విషయాన్ని ప్రార్థనలో దేవునికి అప్పచెప్తే మన పక్షంగా దేవుడు పోరాడే దేవుడు, నిలబడే దేవుడు, పరిష్కారం చేసే దేవుడు. కాబట్టి దేవుని పిల్లలంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జరగాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మనము దేవుని చిత్తంలో ఉన్న వారమై ఉండాలి. మనం దేవుని చిత్తంలో లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, దేవుని మాటకు లోబడకుండా అవిధేయంగా జీవిస్తూ, పర్వాలేదు అనుకుని ఏదో పైకి మాత్రం భక్తులు అనుకొని నాకేమి చక్కగా నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నా, చర్చికి వెళ్తున్నా, బాగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను అనుకొని జీవించే జీవితం మాత్రం కొద్దిగా ఇష్టం వచ్చినట్టు జీవించేస్తూ ఉన్నాం అనుకో, ఇవన్నీ జరగవు. మనం దేవుని మార్గంలో జీవిస్తూ, దేవుని అడుగుజాడల్లో ఆయన స్వరం వింటూ నడుస్తూ, ఇందాక వాక్యంలో ఉన్నట్లుగా గొర్రెలు ఆ కాపరిని అనుసరించి జీవించినట్టు మనం జీవిస్తూ ఉంటే అప్పుడు గొర్రెల మీద ఏ శత్రువు, తోడేలు లాంటిది అంతే కదా, గొర్రెల దగ్గర తోడేలు, మృగ జంతువులు ఏం చేస్తుంటాయి, వచ్చి దాడి చేస్తుంటాయి. ఆ టైంలో కాపరి ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. ఎందుకని? అవి కాపరితో ఉన్నాయి కానీ. అదే ఒకవేళ కాపరిదారులో లేకుండా ఆ గొర్రె ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఏ తోడేలు చేతికో చిక్కేసి నా కాపరి నన్ను కాపాడలేదు అని అంటే సరిపోయిందా? కాదు. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? కాపరిది కాదు తప్పు. ఎవరు తప్పది? గొర్రె తప్పు. ఎక్కడో పచ్చగా కనపడిందని చెప్పేసి ఈ గొర్రెల సమూహాన్ని వదిలిపెట్టేసి, కాపర్ని వదిలిపెట్టేసి, అబ్బా అక్కడ బాగుంది, అక్కడికి వెళ్ళి మంచిగా నేను తిని వస్తా, ఎవరికి చెప్పండి, నేనే వెళ్ళి అక్కడికి వెళ్ళేసిగా అదేదో ఉంది, అక్కడ ఏ గొంతులో పడిందో, లేకపోతే ఇంకో సింహం ఉందో, ఆడ ఎలుగుబంటి ఉందో, ఇంకో తోడేలు ఉందో, ఏం జరిగింది? అప్పుడు అరుచుకుంటే అమ్మో నా కాపరి నన్ను కాపాడలేదంటే. మనం ఆయన స్వరం వింటూ, ఆయన చిత్తంలో ఉంటూ, ఆయన మార్గంలో నడుస్తూ, మనం ఆయన దగ్గర ఉంటే, ఆయన చిత్తంలో జరుగుతూ జీవిస్తూ ఉంటే అప్పుడు కాపరి మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. కానీ మనం ఆయన మాట వినకుండా, ఆయన చిత్తానికి లోపడకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, కానీ నా దేవుడు నన్ను కాపాడాల్సిందే అంటే అట్లా ఎట్లా అవుతుంది? అది కరెక్ట్ కాదు. దేవుని మార్గం వినాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. మన శరీరం, మన ప్రాణం, మన ఆత్మ, మనలంతా దేవుని కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఎందుకనంటే మనం దేవుని బిడ్డలం, దేవుని కార్యాల్లో నేను ఉండాలి అని కావాలి. అందుకని తర్వాత మనం చదువుకున్న కీర్తనలో 9-10 వచనాల్లో ఉంది, మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు చేయరు, ఆయన కార్యములు చక్కగా యోచించుకున్నారు, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించరు, ఆయన శరణగొచ్చెదరు, యథార్థ హృదయులందరూ యథార్థ హృదయులందరూ అంటే ఆయన నిజంగా ఆయన మీద నమ్మకం పెట్టుకొని నిజంగా ఆయన మార్గాల్లో నడిచేవారు యథార్థ హృదయులు. వాళ్ళు అతిశయిస్తారు, ఎస్ ఆ దేవునితో నేను నడుస్తున్నా, ఇక నన్ను ఆయన చూసుకుంటాడు, నన్ను కాపాడుకునేది ఆయన, నాకే భయం లేదు, గేట్ నుంచి ఏమొచ్చింది, ఏ పరిస్థితి వచ్చింది అనే గుండె ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోతారు.
అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయదు కాక. వాక్యం కొరకు రమేష్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం లోపల్లో పాల్గొందాం. మహాపరిశుద్ర దేవ, ఉదయకాల సమయాన్ని బట్టి తండ్రి స్తోత్రాలు. దేవా, ఈ ఆదివారం వరకు తండ్రి మీ కృపతోటి కాపుదలతోటి తండ్రి మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చవు తండ్రి. దేవా, మేమందరం మీ రక్తంలో కడగబడిన వారం తండ్రి, మీకు స్తోత్రాలు దేవా. మరి దేవా, ఇదిగో చక్కటి వర్తమానాల ద్వారా తండ్రి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావు తండ్రి. యెహోవా నా కాపరిని దావీదు అన్నాడు తండ్రి. అవును దేవా, నీవు మా కాపరి తండ్రి, నీవు మమ్మల్ని పచ్చగల బయళ్లలో పరుండ చేయదు తండ్రి, నీవే మాకు తోడు ఆధారం తండ్రి. మరి ఇదిగో ప్రధాన వర్తమానంలో తండ్రి దావీదు తన శత్రు భయాన్ని తండ్రి మీ చేతుల్లో ఉంచాడు తండ్రి. ఆయన తనని నువ్వు కాపాడు. అదే విధంగా మరి మా చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు కార్యకలాపాలను తండ్రి మీ చేతులు ఉంచుతున్నాం తండ్రి. పగ తీర్చుకున్నట్ట నా వశం అన్నావు దేవా. ఇదిగో ప్రతి విషయాన్ని, ప్రతి శత్రు నా క్రియలను తండ్రి మీ చేతులు ఉంచుతున్నాం తండ్రి. మరి చక్కటి వాక్యాల ద్వారా మమ్మల్ని ఆయన ఉత్తేజపరిచి ముందుకు నడిపిస్తున్నావు తండ్రి. మీ కృపలో ఆయన చేరుకున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకుంటూ మరొక క్రీస్తులో ప్రార్థించుకున్నాం మా దేవా. ఆమేన్. సమయం కేటాయించి ప్రభువుల పాల్గొనేటప్పుడు హృదయాలు పరీక్షించుకుందాం. నా హృదయం ఎలా ఉంది దేవుని ఎదుట? ఎందుకంటే అయోగ్యంగా బలలో చేయవేస్తే 3 రకాలైన విషయాలు మొదటి పరపడి అధ్యాయంలో రాసింది. అయోగ్యంగా బలలో చేయటం ద్వారా ఇలా అనేకులు బలహీనలు అవుతారు అని ఉంది. తర్వాత అనారోగ్య పరిస్థితులు వస్తాయి అని ఉంది. ఇక 3వది అయితే కాలము కంటే ముందుగానే మరణిస్తారని ఉంది. కాబట్టి ఆ 3 మన మీదకి రాకుండా ఉండాలంటే అయోగ్యంగా బలలో చేయవద్దు. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం నిజాయితీగా. క్రీస్తు నా కొరకు శిలువలో బలియాగమయ్యాడు. ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ దేవునికి ఆయాసకరమైనది ఏదైనా మనకు దేవులంటే ఒప్పుకుందాం దేవుని దగ్గర. మనుషులు ఎవరి కోసమో కాదు. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. మనం దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి. మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి చూసుకోవాలి. మన జీవితం దేవునితో ముడిపడి ఉంది. కాబట్టి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. హృదయంలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తుని ఆరాధన చేద్దాం. పాపంతో నిండిన మన జీవితం రక్షించాలి, విడిపించాలని క్రీస్తే మన కొరకు ఈ రొట్టె ఏ విధంగా అయితే విరగొట్టబడిందో అలా ఆయన శరీరం విరగొట్టి గాయపరచబడి ఆయన రూపాన్ని కోల్పోయాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. మన చేతిలో ఉన్న రొట్టెను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సర్వోన్నతుడమైన మా తండ్రి, పరలోకపు దేవా, మనుషుడా, పాపం చేసింది మేము, నీ మాటకు అవధీనమై నీవే తిరుగుబాటు చేసి తిరిగి దాడి తొలగిపోయిన వారు మేము. అలాంటి మమ్మలను క్షమించి ప్రేమించి అయా మాకు విడుదల దయచేయాలని, మమ్మల్ని విమోచించాలని, మాకు బదులుగా క్రీస్తు బలియాగం అయిపోయేటట్లుగా చేశారు. క్రీస్తు ఆ శిలువ శ్రమను అనుభవించేటట్టు చేశారు. ఆ శ్రమల్లో గాయాలు పొంది రూపాన్ని కోల్పోయి కొట్టబడి నలగొట్టబడి మమ్మలను క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చాలని, నీతో సంబంధం చేసుకోవాలి. ఇంత గొప్ప కార్యం చేస్తున్నందుకు మేము మీకేం చెల్లించగలము? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాలు. ఆ ప్రకారమే భోజనాన్ని ఆయన మరొక భాగం ఇది అనేకుల కొరకు చెందబడుతున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చేయుడి అని చెప్పాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంది. అవునుగా మా హృదయాలు పాపంతో నింపడం, ఈ పాపాన్ని కడగగలిగిన పదార్థం ఈ లోకంలో ఏమీ లేదు ప్రభు. కేవలం రక్తం మాత్రమే పాపాన్ని, అది కూడా పాపము లేని రక్తం, పరిశుద్ధిని రక్తం కావాలని క్రీస్తు ఈ లోకంలో పాపం లేని వాడిగా పరిశుద్ధిగా జన్మించి నీతి జీవితాన్ని జీవించి అయ్యా మా కొరకు క్రీస్తు తన ప్రాణమైన రక్తాన్ని దారపోసి బలియాగమై అర్పించి విమోచన క్రయధనముగా రక్తం ప్రోక్షించి ఆ రక్తంలో మా ఒక సమస్త దుర్నీతి పాపములను కడిగివేసి మమ్మల్ని ఉచితంగానే నీ ప్రభు చేత నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చి అందుని బట్టి మేము మీకేం చెల్లించగలము?
ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ నా మా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె పాటల పాలు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవా, నీ ప్రేమను బట్టి నీ సన్నిధిని నీ దయా జాలి కరుణ గొప్పది దయా నీ యొక్క మహాప్రభు చేత మహాప్రేమ చేత క్రీస్తుని బట్టి రక్షించావు, నీతిమంతులుగా చేశావు. క్రీస్తు యొక్క బలియాగములకు సాదృశ్యమైన ఈ రొట్టెలను రసములను పాల్గొనే అవకాశం ఈరోజు మాకు ఇచ్చింది. ఇక్కడ వచ్చిన వారిలో తండ్రికి ఎవరైతే పాల్గొనలేకపోయారో వారికి మనకు అవకాశం అయ్యా, మేము ఈ యొక్క శిలువ సందేశాన్ని స్వార్థం నశించిపోతున్న వారికి తెలియజేయడానికి అవకాశం మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నిత్య ప్రేమతో నన్ను రక్షించని, నిత్య ప్రేమతో నన్ను రక్షించని తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్ తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య రక్షణతో నన్ను రక్షించన్, నిత్య రక్షణతో నన్ను రక్షించన్ రక్షకుడు యేసు, రక్షకుడు యేసు. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై సర్వము నీకే ఆనందంతో నీకే సర్వము నీకే ఆనందంతో నీకే నిత్య రాజ్యములో నన్ను చేర్పించని, నిత్య రాజ్యములో నన్ను చేర్పించని మేఘరథములపై రానయ్యున్నాడు, యేసు రాజుగా రానయ్యున్నాడు, మేఘరథములపై రానయ్యున్నాడు, యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగపడి, ఆరాధింతును సాష్టాంగపడి సత్యరాజ్యములో యేసు, సత్యదైవము యేసు, సత్యరాజ్యములో యేసు, సత్యదైవము యేసు. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై నా సర్వము నీకే అర్పిస్తు, ఆనందముతో నీకే అర్పిస్తు, నా సర్వము నీకే అర్పిస్తు, ఆనందంతో నీకే అర్పిస్తు. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించని, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించని తల్లి ప్రేమను మించినది,
దేవస్థానంలో గడిపాము. సంతోషం. చివరి ప్రార్థన చేసుకుని ప్రకాష్ గారి ఆరోగ్యం కొరకు కంటిన్యూ ప్రే చేస్తున్నాం. రాలేదని తెలుస్తుంది కాబట్టి వారికి ప్రార్థించే వారి కోసం ప్రార్థనలో కంటిన్యూగా చేస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకున్నాము. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, ఈ పరిశుద్ధ నామానికి వేలాదిస్తున్నాను. అయ్యా, గత నెలలన్నీ కాపాడి మరొక కొత్త నెలలోనికి జూన్ నెలలోని ప్రవేశింపజేశాం. స్తోత్రాలు. అయ్యా, రిమైనింగ్ ఈ మిగిలినటువంటి నెలలో సంవత్సరం వరకు కూడా ఈ కృపాని కాపుదలను మెండుగా దయచేయండి. ప్రత్యేకించి రోజు నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలో గడపడానికి మమ్మల్ని తీసుకొని వచ్చాం. వేలాది వందనాలు. అయ్యా, ఇప్పుడు ఈ దినమున ఈ యొక్క వాక్యంలో నుంచి మాతో మాట్లాడండి. 23వ కీర్తన అయ్యా, అది మేము ధ్యానించుకోవడానికి సహాయం చేయండి. మా కాపాడని విషయాన్ని తీసుకొని ధైర్యంగా జీవిస్తాను సాయం. అలాగే ఎలాంటి ప్రాణభయ పరిస్థితులు, శత్రు భయాలు, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ మేము నీ చేతులకు అప్పచెప్పడానికి, నీ మీద ధైర్యంతో, నీ మీద భరోసా పెట్టుకొని నిన్ను ఆశ్రయించి ధైర్యంగా జీవించడానికి ఇక్కడ చేరవచ్చు ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే ప్రభా, అది చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎగ్జామ్స్ రాసుకోవాలని సహాయం చేయండి. అలాగే అనారోగ్య విషయంలో ఎవరైతే బాధపడుతున్నారో మంచి వారికి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగ స్థలాల్లో వారు ఏ ఉద్యోగాలు అయితే చేసుకుంటున్నారో అక్కడ ఉన్న ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులని పరిష్కారం దయచేయండి. ఈ విధంగా మా సభ బిడ్డలకు చూపించి వాటన్నిటిని మించి విశ్వాసము, ఇంకా విశ్వాసంలో విశ్వాసం జరిగినట్లుగా తన బిడ్డలందరినీ నువ్వు తీర్చిదిద్దండి, ఆశీర్వదించండి. ఏదైనా ఎవరైతే రాలేకపోయారో వారు మరొక వారు రావడానికి మీ సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఈ సంఘాన్ని మీరు అభివృద్ధి పరచండి. ఈ వాక్యం ద్వారా ఈ యొక్క సంఘం ద్వారా నువ్వు మహిమ పొందమని తన బిడ్డలందరూ మీ చేతులుగా పెట్టుకున్నా. బిడ్డ ఇచ్చిన కానుక ఈ ప్రభుత్వం సేవకులు వాడుకోనండి. వారికి రావాల్సిన బహుమా మెండుగా దయచేయండి. అలాగే అలా మేము తిరిగి కలుసుకునేంత వరకు ప్రేమ కుమార సహవాసం మెండుగా మాకు దయచేయండి. మా ప్రియరక్షకుడని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.